నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. ఏపీలో కొత్త సర్కార్ అట్టహాసంగా కొలువుదీరింది. విజయవాడ ఎయిర్పోర్టు దగ్గరున్న కేసరపల్లి వేదికగా రంగరంగ వైభవంగా జరిగిన వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు తరలివచ్చారు. భారీ జనసందోహం కోలాహలం మధ్య చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 17 మంది కొత్తవారే కావడం విశేషం. ఇక వేడుక అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిరంజీవి పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా సంభాషించడం, పేరు పేరున ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడటం కార్యక్రమానికి హైలైట్గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ను తిరిగి అభివృద్ధి బాటలో నడపడమే మంత్రివర్గ లక్ష్యం కావాలని చంద్రబాబు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ విధానాలు ఎలా ఉండనున్నాయి, ఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తారు, ప్రాజెక్టుల పూర్తి కోసం కేంద్ర సాయం పొందడంలో ఏ మేరకు సఫలమవుతారు వంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు, ఏపీసీసీ మీడియా చైర్మన్గా ఉన్నారు. వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రముఖ అనలిస్ట్ చెవుల కృష్ణాంజనేయులు గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఆశాబిందు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మురళి గారు. ఎస్, కార్యక్రమం సంగతి పక్కన పెడితే అట్టహాసంగా జరిగింది, ప్రధానమంత్రి రావడం ఇవన్నీ ఓకే. బట్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే ఒక పరిపాలనలో కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కొన్ని విధానాల్లో అధికారుల తీరు కానీ, లేకపోతే ఇతరత్ర అంతా కూడా ఒక పాజిటివ్ వేవ్ స్టార్ట్ అయిందనేటువంటి సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ కోణాన్ని ఎలా చూడాలి, ఎంత మేరకు మనం సాధించుకోగలుగుతాం రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రానికి సంబంధించి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎలా చూడాలి దీన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మిగతా మంత్రి పదవులు వచ్చినటువంటి 23 మందికి కంగ్రాచులేషన్స్, రాని వారికి కండోలెన్సెస్. ఇక్కడ ఓవరాల్గా ముందు మంత్రివర్గం తీసుకుంటే మొత్తం 164 మంది ఎమ్మెల్యేల్లో టీడీపీ, బీజేపీ, జనసేన 164 మందిలో 25 మంది హ్యాపీ, 139 మంది అన్హ్యాపీ. 25 మంది హ్యాపీ, 139 మంది అన్హ్యాపీ. ఆ అన్హ్యాపీ వాళ్ళలో ప్రధానంగా సీనియర్స్, అంటే ఎక్స్పెక్టేషన్ చేసిన వాళ్ళు బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు, దూరిపాల నరేంద్ర, గంటా రవి, గంటా శ్రీనివాసరావు, ఎరపతినేని, కొండా ఉమా, గద్దె రామ్మోహన్, పరిటాల సునీత, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, జీవి ఆంజనేయులు, పునా రవికుమార్, చినరాజప్ప, ఇట్లా ఇంకా ఆల్మోస్ట్ అందరూ వచ్చేసి ఎవరెవరి కోణంలో, ఆ జిల్లా కోణంలో, సామాజిక కోణంలో, లాయల్టీ కోణంలో, ఈ రకరకాలు అందరూ 139 మంది అందరూ అసంతృప్తి. వీళ్ళల్లో మరీ వచ్చేసి జనరల్గా ఇటీవల వివిధ విశ్లేషణలు వీళ్ళకి రావచ్చు అని చెప్పేసి అనేక కోణాల్లో వీళ్ళందరికీ వచ్చేసి సీనియర్స్, వీళ్ళల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉంటుంది. ప్రస్తుతానికి వచ్చేసి ఓపెన్ గా బయటపడుకున్నా కానీ అది ఏదో రూపంలో బయటపడుతుంది. ఇది ఒక అంశం. తర్వాత ప్రధానమైన అంశం, కడప జిల్లా వానిగా మొత్తం జిల్లాల్లో కడప జిల్లాకు ఇవ్వలేదు. మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి. ఇప్పటికి 25 మంది ఇచ్చారు, ఇంకొకటి ఖాళీగా ఉంది. 26కి 26 ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు ఇచ్చారు, కడప జిల్లాకు మాత్రం ఇవ్వలేదు. కడప జిల్లాలో జగన్ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి జిల్లా. ఇప్పుడు 7 మంది ఎమ్మెల్యేలలో 2 వైకాపా గెలిస్తే, 1 బీజేపీ, 4 వచ్చేసి టీడీపీ గెలిచారు. 4 + 1 5. ఈ కడప జిల్లాకు వచ్చేసి గతంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్న జిల్లాకు ఇప్పుడు అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంది, ఒక్క కడప జిల్లాకు మాత్రం ప్రాతినిధ్యం లేదు. ఇది కడప జిల్లాకు వచ్చేసి ఎందుకు చంద్రబాబు నాయుడు కక్షగట్టాడో అర్థం కావడం లేదు. కానీ ఓవరాల్ గా ఇది కడప జిల్లాకు మాత్రం తీరని అవమానం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇది దీని యొక్క ఫలితం వచ్చేసి ఆ పార్టీ అనుభవించక తప్పదు భవిష్యత్తు. తర్వాత ఇక్కడ ఇంకా సరే, ఇంకా అయిపోయింది వచ్చేసి ఇక్కడ ఇంకా శాఖల వారిగా అది కూడా ఎవరికి ఏ శాఖలు ఇచ్చారు, దాంట్లో మళ్ళా ముఖ్యమైన శాఖలో ఇన్ని మళ్ళా వస్తుంది. దీంట్లో మనము కుల సమీకరణ తీసుకుంటే మనం ఓవరాల్ గా ఎస్టీకి 1, ఎస్సీకి 2, బీసీకి 8, ముస్లింకు 1, వైశ్యాకు 1, కాపు 4, కమ్మ 4, రెడ్డి 4, ఈ విధంగా వచ్చేసి
ఆ విధంగా మన సామాజిక తీసుకుంటే మరి బ్రాహ్మణులకు రాలేదు, క్షత్రియకు రాలేదు. కాబట్టి ఇది మనము సామాజికంగా దీనికి అంతు లేదు. బీసీలలో 141 బీసీలు ఉన్నాయి, మరి వచ్చింది 8 మందికి. అంటే 141 కులాలు 8 కులాలు తీసేస్తే మిగతా వాళ్ళకు రానట్టుగా. ఇది ఈ సామాజిక విశ్లేషణ అనేది ఎక్కడికి పోయిందంటే అది సమాజాన్ని చీల్చి చెండాడి చాగిపోతా ఉంది. అది ఒకటి. తర్వాత మోడీ గారు వచ్చేసి ఈరోజు అందరినీ చాలా ఖుషిగా పలకరించాడని చెప్పేసి అది ఒకటి. నిజమే, జరిగింది ఏమిటి? మొన్ననే కేంద్ర మంత్రివర్గం 9వ తారీఖు కేంద్ర మంత్రివర్గంలో జనసేనకు వచ్చేసి 0. పక్కన ఉండే కర్ణాటక జేడీఎస్ కేమో వాళ్ళకు 2 ఎంపీలు ఉండేది. 2 ఎంపీలు ఉన్న జేడీఎస్ కి వచ్చేసి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. క్యాబినెట్ ఇక్కడ 2 ఎంపీలు ఉన్న జనసేనకు మాత్రము 0. అక్కడ 1 ఎంపీ ఉన్నటువంటి బీహార్ చెందినటువంటి మాంజీ పార్టీ అంటే ముందే చెప్పారు కదా, మేము త్యాగాలకు కూడా సిద్ధం, జగన్మోహన్ రెడ్డి సర్కార్ని గద్దెదించడమే లక్ష్యం అనేటువంటి ఒక నినాదం కూడా ఎత్తుకున్నారుగా. మంత్రి పదవులు లేకపోతే అధికారాలు ఇతరత్ర కాదు అనేటువంటి ఒక మాట కేంద్రంలో అయినా రాష్ట్రం కూడా తీసుకోకుండా సరిపోయింది కదా. ఆ 2 సీట్లు కూడా మొత్తం వచ్చేసి బీజేపీకి ఇచ్చింది సరిపోయింది, ఇలాంటి టీడీపీకి ఇచ్చింది. ఆ 2 కూడా ఎందుకు? ఆ 21 సీట్లు. కాబట్టి నిన్న కేంద్ర కేబినెట్ లో మొత్తం వచ్చేసి రాష్ట్రానికి ముందు అన్యాయం జరిగింది. 29 ఎంపీలున్న మధ్యప్రదేశ్ కు 5 మంత్రి పదవులు, 28 ఎంపీలు ఉన్నటువంటి కర్ణాటకకు 5, 26 ఎంపీలున్న గుజరాత్ కు 5, 25 ఎంపీలున్న రాజస్థాన్ కు 5, కానీ 25 ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్ కు 3. అంటే ఓవరాల్ గా కేంద్ర మంత్రి ఓవరాల్ కేబినెట్ సహాయం తీసుకుంటే ఆ విధంగా సంఖ్యలో అన్యాయం జరిగింది. పోనీ ఆ ఇచ్చిన కేబినెట్ ఒకటి అయినా సరే అది ఏమన్నా చెప్పుకోదగ్గది అంటే సివిలియేషన్. ఇది పెద్దగా సామాన్య ప్రజలకు సంబంధించిన శాఖ కాదు. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్స్ అన్ని ఆదాయ పరం అయిపోయినాయి, ఫ్లైట్స్ అన్ని ప్రైవేట్ పరం అయిపోయినాయి. కాబట్టి అక్కడ ప్రభుత్వ పరంగా సివిలియేషన్ లో చేసేది ఏమీ లేదు. తర్వాత టీడీపీ పట్ల చిన్న చూపు చూడడం జరిగింది. ఎందుకంటే ఈసారి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఇది ఏమైంది? మొత్తము కేంద్ర కేబినెట్ లో 30 మంది మంత్రులు ఉంటే కేబినెట్ చెప్తున్నాను, దాంట్లో 25 బీజేపీ, 5 వచ్చేసి మిత్రపక్షాలు. ఆ 5 మిత్రపక్షాల్లో 1 ఎంపీ ఉండే హెచ్ఐఎం కు ఒక కేబినెట్, 2 ఎంపీలు ఉన్న జేడీఎస్ కు ఒక కేబినెట్, 5 ఎంపీలు ఉన్న ఎల్జీపీకి 1, 12 ఎంపీలు ఉన్న జేడీయూకి 1, 16 ఎంపీలు ఉన్న తెలుగుదేశంకి 1. కాబట్టి రాష్ట్రానికి అన్యాయం జరిగింది, టీడీపీ పట్ల చిన్న చూపు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇంకా జనసేనకు వచ్చేసి ఇవ్వలేదు, ఇంకా ఏదో వచ్చేసి అవేమీ ఇవ్వకుండా ఈడు వచ్చేసి అందరినీ పలకరిస్తానే ఏమైతుంది? కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ ఏం మారలేదు. 2014-19లో ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అందరూ ఏమనుకున్నారు, ఈసారి టీడీపీ మీద ఆధారపడి మనం కూడా సాగించాలి కాబట్టి చాలా పెద్దపీట వేస్తారు. మంత్రివర్గ విస్తరణ కానీ రేపు కేంద్ర నిధులు కానీ ఈయనే తెలిపోయింది. కాపురం చేసే లక్షణం కాలి గోటికానే కనపడుతున్నట్టుగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ కానీ తెలిసిపోయింది. ఏ మాత్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నో వీళ్ళని వచ్చేసి మంచి మాటల వరకు పలకరించడం మనకి తప్ప ఏడాదాలినా ఈతాకు రాలదన్నట్టుగా ఆడేమి మంత్రి పదవులు మిగతా నిధులు కాడ ఏముండదు. కాబట్టి ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఏముండదు. కాబట్టి ఇంకా అతి త్వరలో తెలుస్తుంది ఇది కూడా. చూద్దాం తులసిరెడ్డి గారు ఎలా ఉండబోతుంది ఏంటిది అనేది. రైట్, ఇక కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. మురళి గారు నమస్తే. తులసిరెడ్డి గారు చెప్పారు రాబోయే 5 ఏళ్ళు ఏ విధంగా ఉండబోతుందో, మంత్రివర్గ కూర్పు కానీ లేకపోతే కూటమిలో ఇచ్చినటువంటి ప్రాధాన్యం కావచ్చు, కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు అనేటువంటి ఒక మాట కూడా వారు చెప్పారు. సరే, ప్రధానమంత్రి అంత జోష్గా వచ్చి అందరినీ కలుపుకుపోయి మెగా బ్రదర్స్తో కావచ్చు, లేకపోతే నందమూరి ఫ్యామిలీతో కావచ్చు, టీడీపీ నేతలతో అందరితో కూడా ప్రతి ఒక్కరిని పలకరించడం జరిగినటువంటి పరిస్థితి. రాబోయే 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? అనుకున్నటువంటి లక్ష్యాలని మనం సాధించగలుగుతామా? ఉన్నటువంటి దుర్భేద్యమైనటువంటి పరిస్థితుల్ని ఛేదించగలుగుతామా అనేటువంటి ఒక క్వశ్చన్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా చూడాలి దీన్ని? తులసిరెడ్డి గారు ఇండియా కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామి అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా వచ్చారు కాబట్టి కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గాని, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో లోపాలు గాని ఇవే ఆయన కనపడ్డాయి. దానికి తప్పేం లేదు, ఎందుకంటే ఆయన విమర్శించటమే ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున రావటం అనేటువంటిది ఆయన యొక్క లక్ష్యం. నేనేమంటాను అంటే ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి 164 గెలిచినటువంటి కూటమిలో జనసేనకు 3 మంత్రి పదవులు వచ్చాయి, బీజేపీకి 1 మంత్రి పదవి వచ్చింది,
ఎందుకంటే 24 మంత్రి పదవులు మాత్రమే ఇవ్వగలరు కదా ముఖ్యమంత్రి కాకుండా. అవును అవును 175 సీనియర్లందరూ ఒక లిస్ట్ ఒకటి చదివారు. ఈ లిస్ట్ లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా అట్లా ఏమి ఇవ్వలేదు. ఎందుకు అనంటే ఉమ్మడి కడప జిల్లాలో ప్రాతినిధ్యం ఉందా లేదనేటువంటి పాయింట్. అలా మొత్తం నా అబ్జర్వేషన్ ఏంటంటే ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం చూశారు, ఒకటి సామాజిక సమీకరణలు చూశారు. అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మిగతా పార్టీలకు సంబంధించి, ఎందుకంటే బీజేపీకి ఒకటి ఇచ్చారు, జనసేనకి 3 ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా, మిగతా తెలుగుదేశం వాళ్ళకి త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇది 5 ఏళ్లకు సంబంధించినటువంటి మంత్రివర్గం ఏం కాదు. 5 ఏళ్లలో 1-2 సార్లు మార్పు చేర్పులు ఉంటాయి. కొంతమంది మార్చొచ్చు, కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. 17 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఉంది, మంచిదే కదా. సీనియర్లు కూడా ఉన్నారు, సీనియర్లు లేరనేటువంటిది నచ్చెన్నాడికి ఇచ్చారు, పయ్యావుల కేశవ్ ఉన్నాడు. ఇప్పుడు సీనియర్లు కొంతమందికి రాలేదు అని అంటే సామాజిక సమీకరణలో ఆ జిల్లాలో మిగతా వాళ్ళకి ఇచ్చి ఉండటమో ఇలాంటివన్నీ. ఇక్కడ ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అదేవిధంగా కేబినెట్ ప్రమాణ స్వీకారం రావటం అనేటువంటిది ఖచ్చితంగా ఒక మంచి పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అయితే ఇప్పటి వరకు 10 ఏళ్లలో మనకు అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇది మీరు నేను చెప్పేటువంటి మాట కాదు, తులసిరెడ్డి గారు మేము అనేక సందర్భాల నుంచి చెప్తున్నాం. 10 ఏళ్ల నుంచి అన్యాయం జరిగింది. ఏమిటి? అనేకమైనటువంటి చాలా ప్రత్యేక హోదా లేదు, విభజన హామీ లేదు, అమరావతి ముందుకు పోలేదు, పోలవరం ఆగిపోయినటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి విభజన హామీలను ఈ రోజున నిర్లక్ష్యం చేసింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని ఎవరు కూడా కాదనలేదు. ఎందుకంటే మీరు నేను తులసిరెడ్డి గారు అంటమే కాదు, చంద్రబాబు నాయుడు ఈ మాట చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్పాడు, అందరు చెప్పారు కేంద్రం నుంచి మనకు అన్యాయం జరిగిందని. ఆల్రెడీ పోట్లాడినటువంటి వాళ్లే కదా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు రాబోతున్నాయి అని నేను భావిస్తున్నా. ఎందుకు అనంటే కేంద్రంలో ఈ రోజున ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది అనంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశము, జనసేన మద్దతు అనేటువంటి ఈ రోజున చాలా కీలకం. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ వాళ్ళు దాటినటువంటి పరిస్థితి ఉంది, పూర్తి మెజారిటీ లేదు ఈ రోజున. అనివార్యంగా ఈ రోజున 18 మంది అంటే 16 + 2 తెలుగుదేశం జనసేన ఎంపీల మద్దతు లేకుండా రేపు పొద్దున ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్లేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి విషయంలో మనకు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినండి, వాళ్ళకి దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు ఏమి ఈయనక్కర్ల ఆంధ్రప్రదేశ్ కి హక్కుగా విభజన చట్టంలో ఉన్నటువంటి, అంటే గతంలో పొత్తులో ఉన్నప్పుడు సాధించుకోలేనటువంటి పరిస్థితుల్ని ఆ సిచ్యువేషన్ లోనే రాబట్టుకోలేకపోయాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబట్టగలమా, తీసుకోగలమా అనేటువంటి అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మురళీ గారు, ఆ రోజున కూడా తెలుగుదేశము కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది, అదేవిధంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉంది. కానీ బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉంది ఆ రోజున. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలను కూడా కనీసంగా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేనటువంటిది ఉంది. భారతీయ జనతా పార్టీ దగ్గర ఎప్పుడు కూడా ప్లాన్ బి అనేది ఒకటి రెడీగా ఉంటుందనేటువంటి మాట కూడా చెప్తూ వచ్చండి. ఎన్ని ప్లాన్ బీలున్నా వాళ్ళ దగ్గర పూర్తి మెజారిటీ ఉన్నప్పుడేమో అన్ని ఆటలు, జుట్టున్నటువంటి అమ్మ ఏ ముడేసినా సరిపోయింది. ఈ రోజున జుట్టు లేదు బీజేపీకి ముడేయటానికి. కాబట్టి ఈ రోజున జేడీఎస్ కానివ్వండి, నితీష్ కుమార్ కానివ్వండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన కాని వీళ్ళ మద్దతు ఖచ్చితంగా అవసరము. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గతంలో ఉన్నదానికి భిన్నంగా ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కి కీలకమైనటువంటి అంశాలు ఏమేమి ఇస్తారు మిగతా వదిలిపెట్టండి. రెండు ప్రధానమైనటువంటి అంశాలండి. ఒకటి అమరావతికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటిది. ఇది మన హక్కు. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణం కేంద్ర ప్రభుత్వం నిధులతో జరగాలి అనేటువంటిది విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో హామీ ఇచ్చినటువంటి దాంట్లో పూర్తి స్థాయి అమలు చేయాలి. 10,000 కోట్లు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. ఇప్పుడు ఆ విధమైనటువంటి నిధులు వస్తాయని ఆశిద్దాం. ఒకటి, ఎందుకంటే వాళ్ళ ఉమ్మడి మేనిఫెస్టోలో అమరావతి రాజధాని అనేటువంటి అంశం చాలా స్పష్టంగా పేర్కొంది. రెండవది ఏంటి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించున్నారు కాబట్టి ఇది పునరావాస ప్యాకేజీకి సంబంధించి 30,000 కోట్ల రూపాయల పునరావాస ప్యాకేజీకి రావాలి. అంటే రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారంగా 56,000 కోట్ల రూపాయలకు సంబంధించి, అంటే ఒక 23,000 కోట్ల రూపాయలు
మొత్తం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఖర్చులు ఉంటే 30,000 కోట్ల రూపాయలు మనకి పునరావాస ప్యాకేజీ కిందకి రావాలి. దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి విధానపరమైనటువంటి ప్రకటన చేసి అందుకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసుకున్నటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సహకరిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మంత్రి పదవులకు సంబంధించినటువంటి విషయంలో అది సరిపోని రాలేదు, లేకపోతే ఇంకోటి రాలేదు, ఇంకోటి అంటే అది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్ని అడిగారు ఏంటి అని. ఒకవేళ రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఆశించే స్థాయిలో మిగతా వాళ్ళని పోల్చినప్పుడు తక్కువే వచ్చి ఉండొచ్చు. ఒకవేళ రాష్ట్రానికి ఎక్కువ అడగాలి, రేపు పొద్దున ఎక్కువ తీసుకోవాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఈ అంశాల మీద ఎక్కువ డిమాండ్ పెట్టి ఉండలేదేమో, అందుకు అనుకోవచ్చు కదా. ఆ విషయంలో కాంప్రమైజ్ అయి ఉండొచ్చు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకవేళ అయి ఉండొచ్చు. అందుకని ఇప్పుడు ఆదిలోనే మనము ఈ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి నేపథ్యంలో పూర్తిగా నెగటివ్ కోణంలో చూడటం అనేటువంటిది గత పాలన గత ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఒకసారి బేరీజ్ వేసుకొని ముందు నుంచే మనం జాగ్రత్త పడితే బాగుండేది కదా అనేటువంటి. అంటే చంద్రబాబు నాయుడు కూడా అలాంటి అనుభవం అయితే ఉంది కదా, ఆయన కూడా కేంద్రం మీద పోరాటం చేసినటువంటి వాళ్లే కదా, జరిగినటువంటి నష్టం ఆయన కన్నా మనకే, ఆయన కూడా దాని అలాంటి సమస్య దాన్ని అనుభవించి దాన్ని పోరాడినటువంటి వ్యక్తే. ఈ రోజున అవకాశం దొరికింది కాబట్టి ఖచ్చితంగా చూద్దాం, ఆ స్థాయిలో చూద్దాం. ఆ స్థాయిలో నిజంగా టీడీపీ రాబట్టగలుగుతుందా? ఆ స్థాయిలో టీడీపీ నిజంగా రాబట్టగలుగుతుందా? ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఎంతో కొంతలో అయినా సరే ఇప్పటికిప్పుడు కాకపోయినా వచ్చే 6 నెలల్లోనైనా ఊరట లభించబోతుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక ఆశాబిందు గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి, వారు లైవ్లో జాయిన్ అయ్యారు. ఆశాబిందు గారు నమస్తే అండి. నమస్తే మురళి గారు. అట్టహాసంగా జరిగినటువంటి ప్రమాణ స్వీకారం, మంత్రివర్గ కూర్పు ఇవన్నీ పక్కన పెడితే ప్రధానమంత్రి ఈరోజు వచ్చినటువంటి విధానం, అందరినీ కలుపుకోయినటువంటి విధానం చూస్తే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని టీడీపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఒక వర్గం వారు కావచ్చు, కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట. చంద్రబాబు నాయుడు కేంద్రంలో పదవుల విషయంలో కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి తర్వాత రాష్ట్రం విషయంలో కూడా కాంప్రమైజ్ అవుతారు. వారికి రాష్ట్రంలో అధికారం ఇంపార్టెంట్ కానీ కేంద్రానికి సంబంధించి, కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి సంబంధించి వారు అంత పెద్దగా సీరియస్గా తీసుకున్నట్టు లేదు అనేటువంటి విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తుంది దీనికి సంబంధించి టీడీపీ? అందరికీ నమస్కారం అండి. తులసిరెడ్డి గారికి, ఆంజనేయులు గారికి, మీకు. ఈ రోజున కొత్త ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు మీ మాధ్యమం ద్వారా తెలుపుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆంధ్ర రాష్ట్రము గత 5 ఏళ్లుగా నలిగిపోయింది, అరాచక శక్తుల చేతుల్లోకి వెళ్ళింది, ఇప్పుడు ఊపిరి పీల్చుకొని బయటపడిందండి. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ హర్షించదగే విషయం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం. ఇన్ని రోజులు ఎన్నెన్ని ఇబ్బందులకు గురవ్వాలో ప్రతి ఒక్కరు అయ్యారండి, ఒక్క ప్రతిపక్ష నాయకులే కాదు. రాష్ట్రం మొత్తము అడుగడుగున ప్రతి వర్గము, ఎవరు ఉద్యోగాలు, యువకులు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, యువతులు కావచ్చు, లేదా మధ్యప్రియులు కావచ్చు, ఉపాధి కోసం వెళ్లే ప్రతి ఒక్కరు, పేదవారు కావచ్చు, ప్రతి ఒక్క వర్గం ఇబ్బందులకు గురైంది అనేది సుస్పష్టం. ప్రతి ఒక్క మీడియా పర్సన్ కాబట్టి ప్రతి వర్గం అండి, ఇందులో చెప్పుకోవాల్సిన పోతే ప్రతి ఒక్క వర్గం అని చెప్పుకోవచ్చు మనం. ఇటువంటి సమయంలో ఈ కూటమి ఏర్పడటం, ఇంత మాత్రం మేము కూటమి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్న విషయం తెలుసు, కానీ ఈ విధంగా ఒక 164 దాదాపు 175 అన్నట్టే అనుకోవాలి మనం, పూర్తిగా క్లీన్ స్వీప్ చేయడం అనేది ఎవరు ఊహించనది. ప్రజలకి ఎవరు బయటకు వచ్చి కూటమికి సపోర్ట్ చేసినా వాళ్ళని చంపేసిన దాఖలాలు మనం చూసాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదే పోలీసులు కూడా కేసులు పెట్టడం కూడా మనం చూసాం. కాబట్టి ప్రజలు చాలా సైలెంట్ గా వచ్చి ప్రతిదీ అబ్జర్వ్ చేశారండి. సపోర్ట్ చేస్తున్నట్టే వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఎందుకంటే సైలెంట్ గా ఉన్నారు. కానీ వాళ్ళ పని ఏంటి, మేము ఎలా సమాధానం చెప్పగలము ఈ ప్రభుత్వానికి, మేము క్వశ్చన్ చేస్తే మాకే కేసులు వేస్తున్నారంటే వాళ్ళ ఆయుధాన్ని వాళ్ళు ఉపయోగించారు. 5 సంవత్సరాలు వెయిట్ చేశారు. 5 సంవత్సరాల తర్వాత ఇంత ఇదిగా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటేసిన సందర్భం మనం చూసాం. ఎప్పుడు లేదు, అర్ధరాత్రి 12 దాటిపోయినా వచ్చి నిలబడి, ఇంత ఇబ్బందులకు గురైనా సరే నిలబడి ఓట్లేసినారు. దేశ విదేశాల్లో ఉన్న
పక్క రాష్ట్రాల్లో కొలువుల కోసం వెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వచ్చేసారండి. మీరు చూస్తే ఎలక్షన్ సమయంలో పోలింగ్ కి రావాలంటే విజయవాడ వరకు మిగతా రాష్ట్రాల బస్సులన్నీ వేశారు. విజయవాడ నుంచి అప్పటి వరకు ఉన్న బస్సులు కూడా క్యాన్సిల్ చేసిన సందర్భం మనం చూసాం. ఎందుకు ఆ ప్రభుత్వం అలా చేసింది? గత ప్రభుత్వం జగన్ గారు కూటమికి వీళ్ళు వేస్తున్నారనే ఉద్దేశంతోనే కదా బస్సులన్నీ ఆపించారు. ఎన్నెన్ని ప్రయత్నాలు చేయాలనుకున్నారో చేశారు. కానీ ప్రజలు అనుకున్నారు, ప్రజలు అనుకుంటే ఏదైనా చేసి తీరుతారండి. అది 2019లో కావచ్చు, 2024లో కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు 2019లో జగన్ గారు వస్తే మీకు అమరావతి రాజధాని ఉండదు, మీకు ప్రత్యేక హోదా రాదు, గంజాయి వస్తాయి, మీకు రౌడీ మూటలు తయారవుతారు. సంబంధించి ఆశాబింది గారు మీరు అన్నదానికి సంబంధించి చెప్తాను సార్. ఒక ప్రశ్న నేను అడిగిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. అంటే వస్తున్నటువంటి ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే రాష్ట్రం రేంజ్ను పెంచేటువంటి పాలిటిక్స్ రాష్ట్రంలో ఉండబోతున్నాయా, పరిపాలన విషయంలో కావచ్చు, ఇతరతర విషయాల్లో కావచ్చు, లేకపోతే రివెంజ్ పాలిటిక్స్ లేకపోతే రివెంజ్ పరిపాలన ఉండబోతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. దీనికి సంబంధించి కూడా ఒకసారి మీరు. రివెంజ్ అనేది మేము ఎప్పుడూ చేయలేదండి. మీరు వింటే మీరు ఎన్నేళ్లలో చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు 3 టర్మ్స్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నాయకులు మీకు ఎప్పుడైనా రివెంజ్ పాలిటిక్స్ గానీ లేకపోతే ఎవరు చేయకపోయినా వెళ్లి కొట్టడానికి గానీ మనం చూసిన సందర్భాలే లేవు. ఈవెన్ మీరు పాత బస్తీలో చూస్తే ఎన్ని గొడవలు ఉన్నాయో. అంటే కొంతమంది టీడీపీ నేతలు చెప్తున్నది ఏంటంటే గత 5 ఏళ్లలో మేము చూసిన దానికి గత 5 ఏళ్లలో మేము చూసిన దానికి రెట్టింపు మేము ఇస్తామనేటువంటి మాట కూడా కొంతమంది 2024కి వస్తే సార్ 2024కి వస్తే ఎందుకు ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు ఇంకా కింగ్ మా జగనే కింగ్, ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా ఎవరు రారు, ఇంకా 30 ఏళ్లు మా జగనే, ఇంకా ఓట్ అనేది క్వశ్చనే ఉండదనే ఉద్దేశంతో వాళ్ళు మర్చిపోయారు. ఓట్ అనే ప్రజలకి 5 ఏళ్లకోసారి ఎలక్షన్ వస్తుందన్న విషయం కూడా మర్చిపోయి, ప్రజలు కూడా మమ్మల్ని గమనిస్తున్నారన్న విషయం మర్చిపోయి నోటికొచ్చిన విధంగా వాళ్ళు రాజకీయ పరంగా వాళ్ళు విమర్శలు చేయాలి. కానీ పర్సనల్ గా వెళ్ళి వ్యక్తిగతంగా వెళ్ళి బాహ్య రూపంగా ప్రతిదీను తీసుకెళ్లి, ఎందుకంటే వాళ్ళకి మాట్లాడే చేత కాదు. కూటమికి కావచ్చు ఇంక వాళ్ళ తరపున ఏమంటారు అవినీతులు గాని ఏమి లేవు చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి, కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగానే తిడతారు. అది గత మనం కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అది చూసి ఎంత వేధించారో అంత చూసాం. ఆంధ్ర మాకు తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ మీద దాడులు చేసిన పోలీసులు చూస్తూ కూర్చున్నారు. ఎలా చంద్రబాబు నాయుడు గారి మీద గాని లేకపోతే యువగళం పాదయాత్ర మీద గాని ఎక్కడికక్కడ అడుగున చేస్తున్నారు. ప్రతిపక్షాల మీద వదిలేయండి, సామాన్య ప్రజల మీద కూడా వాళ్ళ దాడులు చూస్తూనే ఉన్నారు. సుధాకర్ గారు నుంచి చూసుకుంటే ఎమ్మెల్సీ ఆయన చేతుల వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యం చూస్తే ఒక అక్కని సతాయిస్తున్నాడనేసి వైసీపీ నాయకుల్ని ఎదురెడ్డాడని వాళ్ళ తమ్ముడు అమర్నాథ్ ప్రజలు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు. ఆశాబిందు గారు ఇప్పుడు మీరు అన్నదానికి సంబంధించి ప్రజలు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు ఇవన్నీ జరిగాయి కాబట్టి మేము మా ఓటు రూపంలో మేమంటే ఏంటో చూపించామనేటువంటి మాట కూడా చెప్తున్నారు. చూద్దాం నిజంగా ఆ స్థాయిలో ఉంటుందా లేకపోతే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోగానే రిజల్ట్స్ రాగానే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పినటువంటి మాట కూడా మా కార్యకర్తలకి రక్షణ లేదు. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇప్పుడే ఈ విధంగా ఉంటే రాబోయే 5 ఏళ్లలో మేము అసలు బ్రతకగలమా అనేటువంటి ఒక భారీ ప్రశ్న కూడా వేసినటువంటి పరిస్థితి. అంటే వైసీపీ నేతలు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు కావచ్చు, లేకపోతే డౌట్స్ కావచ్చు, లేకపోతే కొన్ని ప్రశ్నలు కావచ్చు, అవి రాబోయే రోజుల్లో సమాధానం దొరుకుతుంది అనేటువంటి మాట చూద్దాం దానికి సంబంధించి. రైట్, తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, రాబోయే రోజుల్లో రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆశాబిందు గారు క్లియర్గా చెప్పారు. ఆ స్థాయిలో ఉంటుందంటారా లేకపోతే మళ్ళీ యాజ్ యూజువల్గా 2019 నుంచి మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితులే ఉంటాయంటారా? ప్రస్తుతం ఉన్నటువంటి 11 లక్షల కోట్ల రూపాయల డెఫిసిట్. ఆశాబిందు గారు 2019 నుంచి 24 వరకు జరిగినది మనము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అటువంటివి జరగవు. రాష్ట్రం 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది అని గత ఎన్నికలకు ముందు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది? ఆశాబిందు గారు, నేను మాట్లాడుతున్నాను. మనం ఇతరులతో కూడా మనం మాట్లాడే వాళ్ళ సమయం ప్లీజ్ దయచేసి. ప్లీజ్ తులసిరెడ్డి గారు, ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక ప్రశ్న.
ఒక ప్రభుత్వం నుండి ప్రజలు ఆశించేది ప్రధానంగా 3 అంశాలు. ఒకటి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, 2 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, 3 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం. ఇది బ్రాడ్ గా ఒక ప్రభుత్వం నుండి ప్రజలు ఆశించేది 3: లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సంక్షేమం. ఇంకా దాని కింద సబ్ హెడ్డింగ్స్ అనుకోండి. దీంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రధానంగా ఈ 3 అంశాల్లో 2 అంశాల్లో టోటల్ గా ఫెయిల్ అయింది. ఒకటి అభివృద్ధి విషయంలో, అటు వ్యవసాయ రంగం కానీ, సాగునీటి రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి రంగంలో టోటల్ గా ఫెయిల్ అయిపోయింది. అది ఒకటి. రెండవది వచ్చేసి లా అండ్ ఆర్డర్ లో పూర్తిగా ఫెయిల్ అయిపోయి ఒక గచ్చ రాజకీయాలు, అరాచక రాజకీయాలు, రౌడీ రాజకీయాలు ఈడ వచ్చేసి ఫెయిల్ అయిపోయింది. ఒక సంక్షేమం విషయంలో మాత్రం సక్సెస్ అయింది. కానీ ప్రజలు వచ్చేసి శిక్షించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో, అభివృద్ధి విషయంలో ఫెయిల్ అయినాడు కాబట్టి 3 అంశాల్లో దాన్ని ఘోరంగా శిక్షించారు. రేపు ఈ ప్రభుత్వానికైనా మళ్ళా ప్రధానంగా ఈ 3 అంశాలు అయితే మిగతా అనేక దానికి సబ్ హెడ్డింగ్స్ రావచ్చు. లా అండ్ ఆర్డర్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రేరేపించారు, పవన్ కళ్యాణ్ గారు ప్రేరేపించారు. కానీ జరుగుతున్నది ఏమిటి? ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చెయ్యకముందే, ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఎన్ని అరాచకాలు జరిగినాయి. అంటే వాళ్ళు చేశారని చెప్పేసి గుడివాడ నాని ఇంటికి పోతారు, గన్నవరం వంశీ ఇంటికి పోతారు, అమ్మటి రాంబాబు ఇంటికి పోతారు, ఎస్కే యూనివర్సిటీలో రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వచ్చేసి ప్రఖ్యాతి తీస్తారు, గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ప్రఖ్యాతి తీస్తారు. ఏమి సన్న విషయాలు ఇవి వచ్చేసి. కాబట్టి ఒక రాజశేఖర రెడ్డి ఒక నాయకుడు ఆల్రెడీ విగ్రహం ఉంది అక్కడ, దాన్ని వచ్చేసి గతంలో వచ్చేసి వ్యతిరేకించారని చెప్పేసి కొందరు స్టూడెంట్స్ చెప్తే దాన్ని ప్రఖ్యాతి తీసేస్తారా? ఏమి కండ కావరం కాదు అది వచ్చేసి. రేపు వచ్చేసి మిగతా వాళ్ళను ముఖ్యమంత్రుల విగ్రహాలు తీస్తే విద్యాలయాల ప్రాంగణంలో రాజకీయ నాయకుడు ఉన్నారు. అంటే మహాత్మా గాంధీ రాజకీయ నాయకుడు కాదా? ఆయన కూడా ఏఐసిసి అధ్యక్షుడు ఒకప్పుడు. అంబేద్కర్ రాజకీయ నాయకుడు 2 మాటలు పోటీ చేశాడు. రేపు అంబేద్కర్ విగ్రహాన్ని తీసేస్తారా? గాంధీ విగ్రహాన్ని తీసేస్తారా? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన కూడా భారత ఉపరాష్ట్రపతి తీసేస్తారా? ఏమిటి వచ్చేసి విగ్రహాలను వచ్చేసి నిజంగా రక్తం ఉడికిపోతా ఉంది. అట్ట కాదు, మా నాయకుడు అని కాదు, రేపు ఎవరు చేసినా కానీ. అంటే టీడీపీ తులసిరెడ్డి గారు వారు చెప్తున్నది ఏంటంటే, తులసిరెడ్డి గారు ప్లీజ్, వారు చెప్తున్నది ఏంటి అని అంటే, గతంలో ఎప్పుడు కూడా టీడీపీ ఇటువంటి ఘటనలకు పాల్పడలేదు, వారందరూ కూడా బాధితులు అయి ఉండొచ్చేమో, మా టీడీపీ నేతలు కార్యకర్తలు మాత్రం కాదు, ఒకవేళ ఉంటే టీడీపీ నేతలు కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా వారు బాధితులుగా వెళ్ళారు తప్ప టీడీపీ తరఫున వెళ్ళి ఆ విధమైనటువంటి హింసకు పాల్పడినటువంటి వారు కాదు అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. దాని అలా చూడాలి. ఇవన్నీ ఊరికే కాకెమ్మ కబుర్లు మనకి స్పష్టంగా తెలుస్తున్నాయి, పిఠాపురంలో తెలుస్తా ఉంది. కాబట్టి అవన్నీ నేను పెద్ద నాయకులు వచ్చేసి దాన్ని ఎంకరేజ్ చేయరు, కానీ కింద జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అలాగేం ప్రభుత్వాన్ని అంటున్నాం. పోలీస్ యంత్రాంగము ఇప్పటికి కూడా వచ్చేసి నిద్రావస్థలో ఉంది. పోలీస్ యంత్రాంగం ఇంకా డెసిషన్ తీసుకునే పరిస్థితి రాలేదు. ఎందుకంటే లోకేష్ వచ్చేసి రెడ్ బుక్ చూపిస్తున్నాడు. చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళు శిక్షించాల్సిందే, కానీ అదే పనికి వచ్చేసి మాంసం తింటున్నామని చెప్పేసి మెడలో ఎముకలు వేసుకొని తిరిగినట్టుగా అవన్నీ చెప్పాలని వచ్చేసి. కాబట్టి ఇది ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తుంది వచ్చేసి. ఇప్పుడే లా అండ్ ఆర్డర్ వచ్చేసి గతానికంటే అధ్వానంగా ఉంది. ఈ యొక్క 4-5 రోజుల్లో ఇదే విధంగా కొనసాగితే మళ్ళా స్ట్రీట్ వారే అవుతుంది. ఎవరు భయపడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అధికారంలో వచ్చినంత మాత్రాన వాళ్ళేమో అమృతం తాగిరారు, కోచకుండాలు ధరించరారు. వాళ్ళలో రక్తమే, ఇక్కడ రక్తమే, మాకు చర్మమే, వాళ్ళకు చర్మమే, ఒక స్థాయి వరకు భరిస్తారు వచ్చేసి. కాబట్టి ఇది అధికారంకి వచ్చని చెప్పేసి విర్రవీగితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఏం జైలుకు పోయేదానికి ఎవరికి సిద్ధంగా ఉన్నారు? ఏం అందరం ఇక్కడ పుట్టిన వాళ్ళమే. కాబట్టి ఆ గవర్నమెంట్ ను శిక్షించారు దానికోసమే. మళ్ళా అదే పని చేస్తే అంతకంటే ఘోరంగా శిక్షిస్తారు. అంత రోజు ఉడక వెయిట్ చేయం, ఇమీడియట్ గా ప్రతిఘటన స్టార్ట్ అవుతుంది ఇలాంటి కన్నా చేస్తే గన. ఇది లా అండ్ ఆర్డర్ సంబంధించి. ఇంకా సంక్షేమము గతంలో ఉన్నటువంటి ఏ ఒక్క పథకాన్ని తగ్గించడానికి లేదు, క్యాన్సిల్ చేస్తానికి ఉండదు, ప్రతిఘటన వస్తుంది. దానికి తోడు సూపర్ 6 యాడ్ చేయాలి. సంక్షేమానికి ఆల్రెడీ ఉన్న పథకాలను కంటిన్యూ చేయడమే కాకుండా సూపర్ 6 ను కంటిన్యూ చేయాలా. రేపు జూలై 1వ తారీఖునే ఒక్క సామాజిక పెన్షన్స్ కే 4,800 కోట్లు కావాలా. గతంలో 1980 కోట్లు అయితే ఇప్పుడు 3 నెలది యాడ్ చేస్తామని చెప్పారు, దాన్ని ఎక్కువ చేశారు. జూలై మొత్తం 64 లక్షల మందికి 7,000 రూపాయల చొప్పున 4,500 కోట్లు ఒక్క దీనికే అవుతుంది. కాబట్టి ఇంకా మిగతా అనేకం ఉన్నాయి.
కాబట్టి గతంలో ఉన్న ప్రతి సంక్షేమ కార్యక్రమాలను కంటిన్యూ చేయాలా, సూపర్ 6 ను మళ్ళా అమలు చేయాలా, ఇది ఒకటి. మరి దీనికి డబ్బు అప్పు తెస్తామా? అప్పు ఇప్పటికీ విపరీతమైపోయింది, FRMM యాక్ట్ ఉంది. రెండవది బాధుడు చేద్దామా? వీరబాధుడు, ధరల బాపు, పన్నుల మోత, ఛార్జీల వాతా పెడదామా? ఆడమల రియాక్షన్ వస్తుంది. కేంద్రం నుండి ఏమన్నా వస్తుందా అంటే అంతో ఇంతో రాజధానికి వస్తే తప్ప ఇటువంటి కార్యక్రమాలకు రాదు. రాజధానికి వచ్చేసి ఇంకొక 2,000 కోట్లు 3,000 కోట్లు ఇవ్వచ్చు తప్ప ఇంకా మిగతా కేంద్రం నుండి నాకు అదనంగా వస్తుంది ఏదనుకోవడం లేదు. ప్రత్యేక హోదా వాళ్ళేమో ముగిసిన అధ్యాయం చెప్పారు, వీళ్ళేమో సజీవ అధ్యాయం అంటున్నారు, బీహార్ అడుగుతున్నారు. కాబట్టి ఇది ఒక సమస్య. కేంద్రం తలుచుకుంటే తిరిగి మళ్ళీ ముగిసిన అధ్యాయాన్ని కాస్త మళ్ళీ అధ్యాయాన్ని తెరిచేటువంటి పరిస్థితులు ఉండవంటారా ప్రస్తుతం ఉన్నటువంటి డిమాండబుల్ పాలిటిక్స్ లో? ఆ విధంగా వచ్చేసి జ్ఞానోదయం అయితే బుద్ధుని కదా రావి చెట్టు కింద జ్ఞానోదయం అయితే మోడీ గారికి అంటే ప్రస్తుతం డిమాండబుల్ కమాండబుల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి కదా, సో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అందుకే చెప్పింది. అందుకే కేంద్రం కాపురం చేసే లక్షణం అక్కనే తెలిసిందన్నట్టుగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ కన్నా ఆంధ్రప్రదేశ్ కు ఏ మేరకు ఇంపార్టెన్స్ ఇచ్చింది అనేది తెలిసిపోయింది. అభిప్రాయం వ్యక్తమైనట్టు రాష్ట్ర పరిస్థితుల కోసం అక్కడ తగ్గాల్సి వచ్చింది మేము అనేటువంటి మాట కూడా రావచ్చేమో. ఏం 272 లేనంది మ్యాజిక్ ఫిగర్ ఆయనకు తెలుసు. 240 ఉన్నాయి. వీళ్ళిద్దరికి జేడీయూకు వీళ్ళకి కలిసి 28 ఉన్నాయి. కాబట్టి 28 వాళ్ళు ఏం చేయలేరని తెలుసు. ఎందుకంటే జేడీయూ ఆడ రాష్ట్ర ప్రభుత్వంలో నితీష్ కుమార్ మనం కూడా సాగించాలంటే ఇలా అవసరం, బీజేపీ అవసరం ఆడుంది. కాబట్టి నితీష్ కుమార్ ఏమీ చేయలేడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో బయటకు పోయే క్వశ్చన్ లేదు. వీళ్ళు 16. కాబట్టి 293లో ఇద్దరు పోయినా గానీ 265 అవుతాయి. ఒక 7 కావాలా? జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్న 4 ఇచ్చేదానికి, ఇంకా 3 ఇండిపెండెంట్లు. కాబట్టి ఏమొచ్చేసి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకునే మోడీ గారు వచ్చేసేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏమొచ్చేసి బెదిరించి చేసుకున్నాం అనే పరిస్థితి లేదు. పోనీ అట్ ది సేమ్ టైం వచ్చేసి మామూలుగానే ఇవ్వాలి, న్యాయంగానే ఇవ్వాలి కదా అంట. ఫేవర్ కాదు, ఇవంతా భిక్షే కాదు, ఇది హక్కు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, బుందేల్ఖండ్ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ గానీ, స్టీల్ ప్లాంట్ గానీ, దుగరాజపట్నం గానీ, పోలవరం గానీ ఇవన్నీ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారంగా రావాల్సినటువంటి హక్కునివ్వాలి. ఇది స్పెషల్ ప్రిఫరెన్స్ ఏం అవసరం లేదు, కనీసం అదన్నా సాధించాలంటున్నాం. రైట్, చూద్దాం, మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, కృష్ణాంజలి గారు, రాష్ట్రంలో తులసిరెడ్డి గారు చెప్పినట్లుగా నిజంగా రాష్ట్రంలో సాధించవలసినటువంటి కానీ లేకపోతే రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి వారు కొన్ని లెక్కలు కూడా చెప్పడం జరిగింది. గత సంక్షేమ పథకాలు కాకుండా సూపర్ 6ను అమలు చేయాలంటే దాదాపుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఖజానా చూస్తే డెఫిసిట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. పోనీ అప్పులు తీసుకొచ్చుకుందామా అంటే ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కంప్లీట్గా ఇవ్వాల్సిన దానికన్నా అడిషనల్గా ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఏం తాకట్టు పెట్టాలి, లేకపోతే ఏమి చూపించి మనం అభివృద్ధి చూపించి మనం తీసుకొచ్చుకోవాలా రాష్ట్రంలో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్, ఒక శూన్యత ఏర్పడబోతోంది అనేటువంటి ఒక అభిప్రాయం. దీని అలా చూడొచ్చంటారా? ఖచ్చితంగా తప్పండి. పుడే గారు, తులసిరెడ్డి గారు సీనియర్ పొలిటీషియన్, ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకోవటం. ఆయన చెప్పినంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోను. ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు, ఏమని? మేము సంపద సృష్టిస్తాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఎట్లా సృష్టిస్తామని అడిగాం అనుకోండి, ఇప్పుడే కదా ఆయన ప్రమాణ స్వీకారం చేసింది, ఎట్లా సృష్టిస్తాడో చూద్దాం. చూసిన తర్వాత ఆయన ఏ విధంగా, ఇప్పుడు వచ్చే నెలలోనే కదా ఖచ్చితంగా ఇప్పుడు 4,800 కోట్ల రూపాయల పెన్షన్లు ఖచ్చితంగా ఇవ్వాల్సింది, వచ్చే నెలలో ఇవ్వాలి. ఇప్పుడు మిగతా 3 నెలలకు కూడా కలిపి 7,000 రూపాయలు ఇవ్వాల్సిందే. అదే ఇవ్వకపోతే తులసిరెడ్డి గారు అడగొచ్చు, ఏమని? నువ్వు చెప్పావు కదా చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అని చెప్పేసి అడగొచ్చు. అక్కడ ఒక అంశం ఏమిటంటే, నవరత్నాలను అమలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్. నవరత్నాలను మొత్తాన్ని వీళ్ళు తయారు చేసి ఇక్కడ నుంచి డబ్బులు ఏమన్నా ఇది చేసి అచ్చం అప్పులు తెచ్చి చేశారా? కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి పథకాలని ఆ పథకాలని వీళ్ళు నవరత్నాల రూపంలో ఇక్కడ అందించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటారు. ఇప్పుడు అనేకమైనటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి, వాటిని వినియోగించుకుంటారు. అదే విధంగా మనము ప్రతి సంవత్సరం గన బడ్జెట్ గిన ఒకసారి గమనిస్తే 2,56,256 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే మన పోయినసారి బడ్జెట్ ఒక 70,000 కోట్ల రూపాయలు వివిధ ఫండ్ రూపంలో మన కేంద్రం నుంచి వస్తాయి అనేటువంటి దాని మీద ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో
మెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనకు వస్తున్నటువంటిది ఎంత 30 నుంచి 35,000 కోట్ల రూపాయలు మించి రావట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడేమన్నా అదనంగా తీసుకొస్తారేమో చూద్దామండి. అదే విధంగా ఇప్పుడు ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయంలో కూడా మనము అది ముగిసిన అధ్యాయం అని బీజేపీ చెబుతుంది. నేను దాన్ని తెరుస్తారని అనుకోవట్లే అధ్యాయాన్ని. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కూడా దానికి ఇంకొక ఫార్మెట్ లో ఏమైనా సరే ఇప్పుడు పారిశ్రామిక రాయితీలు కానీ మిగతా విషయాలు కానివ్వండి ఇంకొక ఫార్మెట్ లో అందుకు అవసరమైనటువంటిది మొత్తం ఏదైనా రాష్ట్రానికి కావాల్సినటువంటిది ఏమైనా చేస్తారా? ఒకవేళ అలాంటిది ఏమైనా చేస్తే కొంత భరోసా దొరుకుతుంది కదా. అదే విధంగా ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగానే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయాలు ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయాల. ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలకు సంబంధించి కేవలము 3 సంవత్సరాలు ఇచ్చారు. మొదటి 3 సంవత్సరాలు ఇచ్చారు. 1050 కోట్లే ఒక్కొక్క జిల్లాకి 50 కోట్ల రూపాయలు చొప్పున. నేనేమంటానంటే రేపు పొద్దున అదే వెనకబడినటువంటి జిల్లాలకు నిధులు వచ్చినాయి అనుకోండి, దాంతో కొంత డెవలప్మెంట్ చేసుకున్నారనుకోండి, దాని ద్వారా కొంత వెసులుబాటు దొరుకుతుంది కదా రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ విధంగా ఎంతో కొంత వెసులుబాటు దొరికితే సంక్షేమ పథకాలని ఇంకా కొంత పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్ర డెవలప్మెంట్ కి అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాంటి ప్రయత్నం ఏం చేస్తారో చూద్దాం. ఏం చేస్తారో చూడకుండా వాళ్ళు చేయలేరు, వాళ్ళు ఫెయిల్ అయింది, ఇక్కడ ఈ పెళ్లిది ఇదంతా గోల్డ్ తీసేటప్పుడే ఫెయిల్ అవుతారు వెనంటే వీళ్ళ ఆశకంతా భావించాల్సి ఉంటది. ఏం చంద్రబాబు నాయుడు ఏమన్నా మొదటిసారి ముఖ్యమంత్రి అవుతున్నాడా? అతనికి 3 సార్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అనుభవం ఉంది. కొత్త రాష్ట్రంలో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఉన్నటువంటి ఇబ్బందులు ఎందులో తెలుసు, వనరులు ఏమిటో తెలుసు, ఉన్నటువంటి మనం చేయాల్సినటువంటి పనులు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఆయనకు తెలియవా? ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. కాకపోతే 2-3 రోజులు అటు ఇటు ఇంప్లిమెంటేషన్ లో కొద్దిగా ఆలస్యం ఉంటే ఉండొచ్చేమో కానీ ఇంప్లిమెంటేషన్ అయితే జరుగుతుంది. అందుకని మనము వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేటువంటి అంశాలని వాళ్ళు చేసిన దాని ప్రకారంగా అంచనా వేయకుండా చేయలేరు అనేటువంటి విమర్శ చేయటం ద్వారాగా మనం అబాస్ పాలు అయ్యేదానికి అవకాశం ఉంటుంది అని తులసిరెడ్డి గారు కానీ లేకపోతే అలాగా విమర్శ చేసేటువంటి వాళ్ళకి కానీ నేను చెప్పదలుచుకున్నాను. ప్రత్యేక హోదా గాని విభజన హామీలు గాని రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంశాల విషయంలో కానివ్వండి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళతో పోరాడే అవసరం లేదు. ఎందుకంటే పోరాడితే వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏందో మనం చూశారు. ఇప్పుడు కూడా ఈయన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత బలం లేకపోయినా నరేంద్ర మోడీని వీళ్ళు బ్లాక్ మెయిల్ చేయటమో బెదిరించటమో అలాంటిదే ఉండదు, నేను కాదంటం లేదు. కానీ ఆ రోజున నరేంద్ర మోడీ ఆలోచనకి ఈ రోజున నరేంద్ర మోడీ ఆలోచనలో మార్పు ఉంటుంది అని నేను భావిస్తాను. ఎందుకు అనంటే బీజేపీ పరిస్థితి ఈ రోజున వాళ్ళకి పూర్తి బలం లేకపోవడం ఒకటాను. దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు కూడా ఎంత కొంత ఎదగాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనే దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో పుంజుకోవటం అనేది వాళ్ళకు కూడా అవసరం కదా ఈ రోజు. మరి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేనతో కలిసి ఉన్నటువంటి ఈ ప్రభుత్వము ఎంతో కొంత గతంలో ఉండేటువంటి ఆ నెగటివ్ ఆలోచనలు మర్చిపోయి ఆంధ్రప్రదేశ్ విషయంలో కొంచెం సానుకూలమైనటువంటి దృక్పథంతో గాని ముందుకెళ్ళింది అనుకోండి, వాళ్ళకు కూడా ఒక బీజేపీ మీద కూడా ప్రజల్లో ఉండేటువంటి కొంత వ్యతిరేకత తగ్గటానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కదా. అది రాజకీయంగా వాళ్ళకు ఉపయోగపడేటువంటి అంశమే కదా. అలాంటి విషయాల్లో నరేంద్ర మోడీ ఆలోచనలు బీజేపీ ఆలోచనలు ఎందుకు మారవు అని మనం అనుకోవాలి. ప్రతి మనిషి గతంలో ఎలా ఉన్నాడు కాబట్టి ఇంతే ఉంటాడని అనాలా? అంటే ఆధారపడదగినటువంటి రాజకీయాలు ప్రస్తుతం ఉన్నాయి కాబట్టి పాజిటివ్ యాంగిల్లోనే అందరూ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒకవేళ ఇతరత్ర కావచ్చు, లేకపోతే చివరి సంవత్సరంలో ఏమైనా కేంద్రంతో కావచ్చు, లేకపోతే ఇతరత్ర విషయాల్లో విభేదించి మళ్ళీ ఏమైనా జరుగుతుందా? చివరి సంవత్సరం దాకా వద్దండి మురళి గారు, అసలు 1 సంవత్సరం చూద్దాం ముందు. 1 సంవత్సరంలోనే ఇవన్నీ సాధించాలని నేను అంటున్నాను. మనకు అవకాశం ఒక 1 year. ఎందుకంటే నేను చెప్తాను, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము మాక్సిమం దాని లైఫ్ టైమ్ 24 నెలలు. నేను అనుకుంటున్నాను మాక్సిమం లైఫ్ టైం అని, మినిమం లైఫ్ టైం నేను చెప్పలేను కూడా. అందుకని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా కుప్పకూలేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఇప్పుడు తులసిరెడ్డి గారు లెక్కలు చెప్పారు కదా, ఈ 4 దొక్కుతే 5 దొక్కుతే వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు. వన్స్ ఒకసారి కొలాప్స్ అవటం మొదలైన తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే దానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అందుకని మొదటి సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి
ప్రధానంగా అమరావతి పోలవరం ఇష్టమైనటువంటి విషయంలో రావాల్సినటువంటి మన ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కానీ ఇవన్నిటిని కూడా సాధిస్తారు అని నేను భావిస్తున్నా. నేను అలాంటి నిజంగా ఎస్ ఈ రెండింటి విషయంలోనే దాదాపుగా కూడా సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ట్రోల్ అవుతున్నటువంటి మీమ్స్, అలాగే పవన్ కళ్యాణ్ సభలో కూడా లోకేష్ సభలో కూడా చాలామంది వేసినటువంటి ప్రశ్నలు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఒక దగ్గర ఉన్నప్పుడు మేము కూడా అక్కడ ఉండి మీ క్యాపిటల్ ఏదంటే మేము కూడా తలదించుకునేటువంటి పరిస్థితి, నోరు ఎత్తలేకపోతున్నాం అనేటువంటి మాట. దానికి సంబంధించి క్లియర్ కట్గా ఇప్పటికైనా సరే రాబోయే 5 ఏళ్ళు కావచ్చు, లేకపోతే ఇప్పటి నుంచి అయినా సరే అంతా కూడా పాజిటివ్ వేవ్లోనే ఉండాలని కూడా అందరం కోరుకుందాం. చూద్దాం, మాట్లాడుదాం దీనికి సంబంధించి. రైట్, ఆశాబిందు గారు, ప్రమాణ స్వీకారానికన్నా ముందే అమరావతిలో వెలుగు జిలుగులు, పూర్వవైభవం సంతరించుకుంది అమరావతి అనేటువంటి మాట. స్పీడ్ అందుకుంటుందా ఆ స్థాయిలో భవన నిర్మాణాలు కావచ్చు, లేకపోతే గత విజన్ చంద్రబాబు గత విజన్కి సంబంధించి ఆ స్థాయిలో ముందుకు వెళ్తుందా ప్రస్తుతం ఉన్నటువంటి డెఫిసిట్లో అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్, ఏం చెప్తారు మీరు? క్వశ్చన్ మార్క్ అవసరమే లేదండి, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రతిదానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడాల్సినటువంటి సిచువేషన్ కదా ఆశాబిందు గారు. చూడకూడదు లేదండి, ఇప్పుడు కరెక్టే, అది నిజమే. ఎందుకంటే ఎప్పుడైతే విభజన జరిగిందో 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడే అసలు డిస్కషన్ మొదలైతుందే. అప్పుడు రాష్ట్రం ఏర్పడాలి, రాజధాని ఏర్పడాలి, దానికి ఏంటి మౌలిక వసతులు చూసుకోవాలి, ఎంత ఉంది, మనకు డెఫిసిట్ ఉందా, మనకి ఎక్స్ట్రా ఉందా, ఏంటి అని చూసుకుంటూ పోయే ఆ 5 ఏళ్లలో ఆల్మోస్ట్ 70% మనం పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు అన్ని కంప్లీట్ చేసుకోగలిగాము. ఎన్నో పరిశ్రమలు తీసుకురాగలిగాము, ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, అందరు ఇక్కడే ఉన్నారు. మనము ఈ గత 5 ఏళ్లలో ఇబ్బంది పడ్డాం కాబట్టి మళ్ళీ మనకు అది కంటిన్యూ అవుతుందన్నది మనం అది చాలా తప్పండి. ఎందుకంటే అదే చంద్రబాబు నాయుడు గారు ఆ విజన్ ని కంటిన్యూ చేస్తూనే ఇప్పుడు ఇంకా బాగా చేసుకోగలుగుతారు. ఈ 5 ఏళ్లలో ఏమేం చేయాలి ఏంటి అనే ఇదితోనే ముందుకెళ్లారు. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టు చాలా బాధపడుతున్నారు. అదే ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అదే కాంగ్రెస్ ఫామ్ అయినా ఈ అప్పులతోనే ముందరికెళ్ళాలండి. కొత్తగా వాళ్ళకేం ఎక్స్ట్రా వచ్చేవి డబ్బులు, ఇదే అప్పులతోనే వెళ్ళాలి. ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో ఈ అప్పులతోనే మొదలెట్టాలి. వాళ్ళు మాకంటే ఇంకా ఎక్కువ పెన్షన్లని, లక్ష అని, అది ఇది అని వాళ్ళు ఇచ్చారు హామీలు. సంక్షేమ పథకాల విషయంలో చూసుకోవచ్చు. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్తున్నది ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏంటో అంటే, ఎవరు ఏర్పాటు చేసినా ఈ అప్పులతోనే మొదలెట్టాలి, ఈ కేంద్ర ప్రభుత్వంతోనే మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు మేము మెజారిటీ సాధించాం కాబట్టి మేము ఎందుకు కేబినెట్ హోదా కావచ్చు, అది అంత ముఖ్యమైనది కాకపోవచ్చు, కానీ మాకు రాష్ట్రం ముఖ్యమని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. లేదంటే ఆయనకు ఏ ప్రధానమంత్రి హోదానో ఎప్పుడో వచ్చేది, ఆయన రాష్ట్రం కాదు అనుకుంటే. నాకు ఇప్పుడు రాష్ట్రమే ముఖ్యం కాబట్టి అక్కడ ఏది ఇచ్చినా నేను పక్కన ఉంటాను, మీరు తక్కువ ఇచ్చిన పట్ల, కానీ నాకు రాష్ట్రం అనేది ఇంపార్టెంట్, దానిని బాగా చూసుకోండి, మేము ఏది అడిగినా ఇవ్వగలగ ఆ స్థాయి మాకు ఇవ్వండి అనే ఉద్దేశంతోనే ఆయన పని చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ప్యాకేజ్ గురించి కావచ్చు, మిగతా ఏదైనా రైల్వే జోన్ కావచ్చు, ఇంకేదైనా ఖచ్చితంగా సాధిస్తాం. ఇందాక ఆంజనేయులు గారు చెప్పినట్టు వాళ్ళకి అది కేంద్రంతో అనౌన్స్ చేస్తే బాగుండేది కదా. ఎలాగో ప్రధాని మోదీ వచ్చారు కాబట్టి రాష్ట్రానికి మేము ఇది ఇస్తాము, అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, ప్రతి బడ్జెట్లో కూడా విభజిత ఆంధ్రప్రదేశ్కి ఇంతని కేటాయిస్తాము, ఇంత ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, మేము గతంలో కూడా ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించి మేము ముందుకు వెళ్తామని ఒక మాట చెప్పించవచ్చు కదా అనేటువంటి ఒక ప్రశ్న. అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు. బడ్జెట్ ఫామ్ చేస్తున్నప్పుడు మనం చెప్పుకుందాం దాని గురించి. ఈ ఇయర్ బడ్జెట్ ఎప్పుడైతే కీలకంగా ఉన్నప్పుడు కూడా అనౌన్స్మెంట్ చేయించకపోతే ఎలా అనేది ఒక ప్రశ్న. ఆ గొడవలో ప్రజలు అడగకూడదంటారా? అడగకూడదు అనట్లేదు సార్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాష్ట్రం గురించే పని చేస్తారు. ఆయన గురించి మనం ఏ డౌట్ పెట్టుకోనక్కర్లేదు. ఆయన తప్పితే ఇంకెవరు రాష్ట్రాన్ని, ఇటువంటి అప్పుల పాలైన రాష్ట్రాన్ని, అరాచక రాష్ట్రాన్ని గాడిలో పెట్టే అర్హత, ఆయనకి సమర్థత ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. ఆయన తప్పితే ఇంకెవరూ చేయలేరు. అది ఎవరైనా కానివ్వండి, అది ప్రజలకి తెలుసు. అది మీకు పార్టీలు పక్కన పెట్టండి, ఇట్స్ నాట్ అబౌట్ టీడీపీయా, కాంగ్రెస్ లేకపోతే వైసీపీ అని కాదు. సమర్థత అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మనం హైదరాబాద్ ని చూస్తున్నాం, ఆయన చేసి వెళ్ళిపోయారు, కానీ ఇప్పటికీ వస్తూనే ఉన్నాయిగా. ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేశారు. వాళ్ళు టిఆర్ఎస్ కంటే కూడా ఎక్కువే చెప్పారు, సంక్షేమాలు అమలు చేస్తున్నారుగా, ఇంకా అప్పులు ఉన్నాయి అది ఇది అని చెప్తున్నారుగా, ఇంకా అమలు చేసి దాంట్లోనే ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడే వాళ్ళ మీద చెప్తూనే ఉన్నారు, మేము లాస్ట్ డేట్ ఇస్తాం, మీరు ఎందుకు చేయట్లేదని నిరసనలు కూడా మొదలవుతున్నాయి.
లాగి మీరు ఏదైతే తెలంగాణ పాలిటిక్స్ కి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కి చాలా తేడా ఉంది కదా ఆశా బిందు గారు. చాలా తేడా. నేను అదే చెప్తున్నా సార్, తులసిరెడ్డి గారు చెప్పడము మనం పక్క రాష్ట్రాల్లో రాజకీయాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు వేరు కదా, అసలు పోల్చి చూసేటువంటి పరిస్థితే లేదు. కాదు చెప్తున్నా సార్, తులసిరెడ్డి గారు మాట్లాడిన దానికి ఒక మాట చెప్తున్నా అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం బాబు గారి చేతిలో ఉంది, ఆయన అభివృద్ధి ఫలాలు ఖచ్చితంగా అందిస్తారు, ఆ అభివృద్ధి నుంచి వచ్చిన దానితోనే సంక్షేమం ప్రకటిస్తారు, అంతేగాని ఎవరి జేబుల్లో నుంచి తీయరు. ఓన్లీ సంక్షేమాన్ని నమ్ముకొని ముందుకెళ్ళదండి. సంక్షేమం అనేది ఏదో నేను జగన్మోహన్ రెడ్డి గారు నేనే మొట్టమొదట కనిపెట్టాను అనేది ప్రజల్లోకి అంతగా తీసుకెళ్లారు, కానీ సంక్షేమం అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. పెన్షన్లు ఎన్టీఆర్ గారు వచ్చినప్పటి నుంచే ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే రియంబర్స్మెంట్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి పేర్లు మార్చి అమ్మ ఒడి అనేది వాళ్ళ అకౌంట్ లో వేస్తున్నారు. అంతకు ముందు కాలేజీలకు వెళ్ళేవి, కానీ ఇప్పుడు స్కూల్లో వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బు తీసుకెళ్లి నాన్న తీసుకెళ్లి పందు బాబులుగా తయారైతున్నారు. సరే సరే, టీడీపీ కార్యాచరణ ఏంటి? ఇప్పటికిప్పుడు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా చేపట్టాల్సినటువంటి చర్యలు, చేయాల్సినటువంటి ఒక యాక్షన్ ప్లాన్, కేంద్ర నాయకత్వం బీజేపీ 100 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ దిశగా ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం ప్రస్తుతం ఈ విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో టీడీపీ ఒక 100 రోజుల ప్రణాళిక పెట్టుకుందా, లేకపోతే ఒక సంవత్సరం ప్రణాళిక, ఇప్పటికిప్పుడు తీసుకోబోయేటువంటి కొన్ని కీలక నిర్ణయాలు ఏంటి అసలు? కీలక నిర్ణయం అంటే మనం ఖచ్చితంగా ఒక రాజధాని అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఉపాధి కల్పించాలంటే మనకు ఖచ్చితంగా పరిశ్రమలు రావాలి. దానికి నమ్మకం కలిగించే ప్రక్రియ మొదలైందండి. ఎందుకంటే గత 5 ఏళ్లలో జరిగిన అరాచకాన్ని చూసుకొని మళ్ళీ భయపడతారేమో పరిశ్రమల నుంచి అనేసి మీరు ఇవాళ చూస్తే ఇదే ప్రమాణ స్వీకారోత్సవానికి మీకు ఎక్కడెక్కడి నుంచి పెద్దవాళ్ళు వచ్చారు మీకు తెలుసు. సింగపూర్ నుంచి, జపాన్ నుంచి, నెదర్లాండ్స్ నుంచి, సౌత్ కొరియా నుంచి కూడా వచ్చారు. అక్కడ నుంచి జనరల్ కాన్సులేట్స్ వచ్చారు, వాళ్ళని పిలిపించారు. సో వాళ్ళతో మాట్లాడి పరిశ్రమల గురించి మాట్లాడి ఇక్కడ నుంచే స్టెప్ అనేది స్టార్ట్ అయిపోయింది సార్. ఆయన ముఖ్యమంత్రి కాకముందే, ఇంకా ప్రమాణ స్వీకారం అనేది కాకముందే అమరావతిలో మీరు చూడండి ఉద్యోగులు కూడా భయపడతారు. ఎందుకంటే వాళ్ళకి పని చేయాల, రౌడీయిజం కాదు, పని చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు కొద్దిగా భయపడతారు? ఆయన అంటే ఒక నెగిటివ్, అంటే పని చేయండి, టైంకి పని చేయండి, జీతాలు తీసుకోండి అంటారు, కానీ మనకు పని వద్దనేది కొంతమంది ఇది. అందుకని ఇప్పుడు ఆయన వస్తున్నారనగానే మీరు సిఆర్డిఏ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా పని చేస్తుంది అమరావతిలో అనేది మనం అందరూ అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు కూడా ప్రజాస్వామ్యం వచ్చింది అనే ధైర్యం వచ్చింది. ఎక్కడెక్కడ వైసీపీ నాయకులు భూ కబ్జాలు చేశారు, భూదందాలు చేశారు, వాళ్ళన్నిటికీ ఇప్పుడు ప్రజలు బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితి ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. రైట్ చూద్దాం ఆశా బిందు గారు, నిజంగా ఆ స్థాయిలో రాష్ట్రం అమరావతి విషయంలో ప్రమాణ స్వీకారానికి ముందే వెలుగు జిలుగులు అనేటువంటి వార్త కూడా ఒకటి బయటకు వచ్చింది. ఆ విధమైనటువంటి ప్రక్రియ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చెట్లు కావచ్చు, ఇతరత అంతా క్లీన్ చేసి పూర్వ అమరావతి ఏదైతే చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోయేటప్పటికి ఉందో ఆ స్థాయిలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది అనేటువంటి వార్త అయితే టీడీపీ నేతలు చెప్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా హల్చల్ చేస్తుంది. చూద్దాం ఆ స్థాయిలో ఉంటుందనేది. తులసిరెడ్డి గారు, చివరిగా కంప్లీట్గా ఏ విధంగా ఉండబోతోంది, తీసుకునేటువంటి కీలక నిర్ణయాలు ఏంటి అనే దాంట్లో కూడా ఒక ఇంత సందిగ్ధత ఉంది అనేటువంటి ఒక మాట టీడీపీ విషయంలో, ముఖ్యంగా పోలవరం కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, ఇతరత్ర పోలవరం నిధుల విషయంలో కానీ, లేకపోతే విభజన హామీలలో ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు కూడా అవి ఆర్థికంగా ముడిపడి ఉన్నాయి కాబట్టి అంతగా ఇమ్మీడియట్గా వచ్చేస్తాయా రాబోయే 2 ఏళ్లలోనైనా అనేటువంటి ఒక ప్రశ్న. దీన్ని ఎలా చూడాలి అసలు? ఇప్పుడు రాజధానికి సంబంధించి అది విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారంగా ఖచ్చితంగా వచ్చేసి ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. సెక్రటేరియట్ కానీ, రాజ్భవన్, అసెంబ్లీ, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటికి వచ్చేసి కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 94 ప్రకారంగా అది వాళ్ళ బాధ్యత. ఆల్రెడీ 1500 కోట్లు ఇవ్వడం జరిగింది, 1000 కోట్లు డ్రైనేజీకి ఇవ్వడం జరిగింది, 2500 కోట్లు. నాకు తెలిసి ఇంకా 2000 కోట్లు 3000 కోట్లు ఇస్తారు. దాంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆల్రెడీ సెక్రటేరియట్ బిల్డింగ్ ఉంది, అసెంబ్లీ ఉంది, కాబట్టి హైకోర్టు ఉంది, అన్ని ఉన్నాయి. కాబట్టి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతవరకు ప్రజా రాజధానికి అయితే ఓకే, ఏమి ఇబ్బంది ఉండదు. కానీ వీళ్ళు చెప్పినట్లు అంతర్జాతీయ స్థాయి రాజధాని న్యూయార్క్, హైదరాబాదు, న్యూఢిల్లీ, బాంబే, కలకత్తా ఇవన్నీ ఆ భ్రమను కల్పిస్తే అది బూమరాంగ్ అవుతుంది. ప్రజా రాజధాని డెఫినెట్ గా ఆల్రెడీ పరిపాలన సాగుతోంది 9 ఏళ్ళ ఉంటే, ఊరికే రాజధాని లేదు అంటున్నారు, కానీ రాజధాని ఉంది కదా.
కాకపోతే అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన 3 రాజధానులు అని చెప్తే దాన్ని బట్టి వచ్చింది, కానీ రాజధాని ఆల్రెడీ అమరావతి ఉంది. అక్కడ సెక్రటరియట్ 9 ఏళ్ళ ఉంటే పరిపాలన సాగుతోంది, హైకోర్టు అనే ఉంది, కాబట్టి ఆల్రెడీ ఉంది. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఒక 3-4 వేల కోట్లు అయితే ఇస్తుంది, అవుతుంది. అంతవరకు అయితే బాగుంటుంది, కానీ ఇంకా వేరే ఎక్స్పెక్టేషన్ చేస్తే ఫెయిల్ కావాల్సి వస్తుంది. అది రాజధానికి సంబంధించి. పోలవరానికి సంబంధించి ఇది ఈజీ కాదు. పోలవరము కాళేశ్వరము ఆల్మోస్ట్ ఒక టైప్ అయిపోయింది. దీని అర్థకం రాఫెల్ డ్యాము దెబ్బతినిపోయింది, దాని కింద ఉన్నటువంటిది. తర్వాత అప్పర్ కాపర్ డ్యామ్ దెబ్బతినిపోయింది, దాపురం వాళ్ళ కింద దెబ్బతినిపోయింది. ఇది టెక్నికల్ గా ఏమి చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఇంజనీర్సే ఉన్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటైతే టెక్నికల్ ప్రాబ్లం మొత్తం వచ్చేసి మళ్ళా డయాఫ్రమ్ వాళ్ళ మళ్ళా మొదటి నుండి మొదలు పెట్టాలనా, ఏం చేయాలా, అప్పర్ కాపర్ డ్యామ్ ఏం చేయాలా అని ఇది టెక్నికల్ ప్రాబ్లం అయిపోయింది. కాళేశ్వరంకి ఏ పరిస్థితి ఉంది, తెలంగాణ అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఫైనాన్షియల్ గా ఆల్రెడీ ఇటీవలనే పీపీఏ వచ్చేసి ఇంకొక 500 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పారు. కానీ అది పూర్తి కావాలంటే కనీసం 50,000 కోట్లన్నా కావాలి. కానీ పోలవరం అనుకున్నంత ఈజీ కాదు, అది ఒక సమస్య. ఇక మూడవది, ఈ రోజు ముఖ్యమంత్రి, ఈ రోజు ప్రధానమంత్రి గారు వచ్చారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రిగా ఒక శుభాశిష్యులు, ఓకే మీరందరూ బాగా పనిచేయండి, నేను వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారాలు ఉంటాయని ఒక మాట అన్న చెప్పిండాలి. అది స్పెసిఫిక్ గా పోకుండా ఓవరాల్ జనరల్ గానీ అది కూడా లేకుండా ప్రధానమంత్రి ప్రసంగమే లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఆ కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందేమో, రేపు ముందరకాల బంధం పడుతుందని చెప్పేసి ప్రమాణ స్వీకారానికి వచ్చి అదతో పాటు ఆయన కూర్చున్నాడు, గవర్నర్ గా కూర్చున్నట్టే. కానీ ఆయన వచ్చేసి ఎవరు మాట్లాడకుండా ఆయన కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఒక ఆశీస్సులు, శుభాశీస్సులు వచ్చేసి మనం ఒక పెద్దగా పోతాం కదా ఎక్కడికైనా పోయినప్పుడు, ఆ విధంగా అది కూడా ఆయన అవకాశం తీసుకోవాలి, ఎందుకంటే రేపు ఇబ్బంది అవుతుందని చెప్పేసి. కాబట్టి మనం రావాలనే కోరుకుంటున్నాం, కేంద్ర ప్రభుత్వం నుండి హక్కుగా రావాల్సినవి. కానీ వచ్చే సంతోషం అయినప్పటికీ మిగతా ప్రయత్నాలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలా. తర్వాత అందరినీ కలుపుకొని పోవాలి. ఇక్కడ వచ్చేసి ఎంతసేపు వచ్చేసి రాజకీయ పార్టీలు, ఇది డెమోక్రసీలో రాజకీయ పార్టీలను వచ్చేసి గౌరవించాల్సిన అవసరం. ప్రస్తుతం వరకు అయితే పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగానే ఉంది. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ఒకంత అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు అందరినీ కలుపుకొని పోయేటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్రానికి రావాల్సినవన్నీ ఇస్తుందా లేదా అనేది కూడా చూద్దాం దీనికి సంబంధించి. రైట్, ఫైనల్గా కృష్ణాంజనేయులు గారు ఫైనల్గా ఏం చెప్తారు ప్రస్తుతానికి? మురళి గారు అమరావతికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని చెప్తారు. ఎందుకంటే తాత్కాలికమైన లక్ష్యాలు కొన్ని ఉంటాయి, దీర్ఘకాలికమైన లక్ష్యాలు కొన్ని ఉంటాయి. ఈ తాత్కాలికమైన లక్ష్యాలు ఏమిటంటే ఈ నెలలో, వచ్చే నెలలో, ఈ ఏడాదిలో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ వరుసన అమలు చేసుకుంటారు. దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాల్లో అమరావతి, పోలవరం. ఇక్కడ అమరావతికి సంబంధించినటువంటి విషయంలో తులసిరెడ్డి గారు చెప్పినంత జటిలమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఎందుకు అని అంటే అమరావతికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు వెన్ను వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు కూడా అప్పుడప్పుడు బయటకు వచ్చి చెప్పినటువంటి మాట, ఈ నెల శాలరీస్ ఇవ్వడానికే మేము కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి, మీరు ఎందుకు ఈ విధంగా డిమాండ్స్ పెడతారని ఉద్యోగుల విషయంలో కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మీరు అన్నట్టుగా 1000 కోట్లు ఇమీడియట్ గా రొటేషన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారు. ఎక్కడ 1000 కోట్లు అంటారు మీకు? నాకు అర్థం కాలేదు. మీరు అన్నారు ఇప్పుడు అమరావతికి సంబంధించి చెప్తాను వినండి, అందుకని మీరు తొందరపడుతున్నారు. ఇప్పుడు జీతాలకు సంబంధించినటువంటి సమస్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు మొదటి నెల నుంచి చివరి నెల వరకు ఉంది. అయినా సరే సంక్షేమ పథకాలు అమలయ్యాయి కదా. అందుకనే మనకి ఒక ఆలోచన ఉండాలి, దాని ఆచరణకు సంబంధించి. నేనేమని చెప్పిన అమరావతికి సంబంధించినటువంటి విషయంలో 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన బిల్డింగ్ కట్టి ఉంది అక్కడ. అదే విధంగా ఇప్పుడు పరిపాలనా పరమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కు సంబంధించినటువంటి విషయంలో ఒక 4,000 కోట్ల రూపాయలు కాకుండా 10,000 కోట్ల రూపాయలు కావాలండి. తులసిరెడ్డి గారు 4,000 కోట్లు అన్నారు, కానీ ఒక ఎస్టిమేషన్ ఉంది ఆల్రెడీ. దీనికి సంబంధించి పరిపాలనా భవనాలకు 10,000 కోట్ల రూపాయలు, అది దశల వారీకి ఇస్తారు. ఒక సంవత్సరంలో, ఒక నెలలో వచ్చేవి కాదు. వస్తే ఇంకా అమరావతికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఒక ల్యాండ్ బ్యాంక్ ఉందండి అమరావతి దగ్గర. 33,000 ఎకరాలు అనేటువంటి రైతులు ఇస్తే ప్రభుత్వ భూములు, అదే విధంగా ఫారెస్ట్ కు సంబంధించిన డిఫారెస్టైజేషన్ అయిన మొత్తం కలిపితే ఒక 50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అనేటువంటిది ఉంది. అది రైతులకి ఫ్లాట్లు, మిగతాయి మొత్తము పార్కులు, కమ్యూనిటీ యూసేజ్ ఇవన్నీ పోను, బిల్డింగ్స్ ఇవన్నీ పోను కూడా 8,400 ఎకరాల డెవలప్డ్ ల్యాండ్ అక్కడ ఉండేదానికి అవకాశం ఉంది. అది
రేపొద్దున సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ కింద అమరావతికి ఉపయోగపడేదానికి అవకాశం. నేను అనుకుంటున్నాను ఇప్పటికిప్పుడుగా అయితే అమరావతికి అవసరమైనటువంటి ఒక 500-1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి, అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే అమరావతిలో నెలకొల్పాల్సినటువంటి సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల మొత్తాన్ని కూడా అమరావతిలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కింద ముందుకు వస్తే యాక్టివిటీ మొదలైపోతుంది, అమరావతి డెవలప్మెంట్ అనేది ముందుకెళ్ళిపోతుంది. అదే విధంగా పోలవరం కూడా పెద్ద జటిలమైన సమస్య, ఇది అస్సలు కాదు అనేటువంటి అంత భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. మనం టెక్నాలజికల్ గా చాలా అడ్వాన్స్ గా ఉంది మనం ఇప్పుడు భారతదేశం. కాబట్టి డయాఫ్రమ్ వాళ్ళు ఇవన్నీ దెబ్బతిన్నటువంటి మాట వాస్తవమే. వాటిని తిరిగి రిపేర్ చేసుకొని ఇంకోటి చేసుకొని దానికి అవసరం. ఇక్కడ ప్రధానమైన జటిలమైన సమస్య ఒకటే, కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరానికి సంబంధించినటువంటి పునరావాస ప్యాకేజీ 30,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విధానపరమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వస్తే ఇక మనం ఆ సమస్యని అధిగమించినట్టే. అది ఏడాదిలోనో 6 నెలల్లోనో అయిపోతే నేను చెప్పను. కొంత ముందు ప్రధానమైనటువంటి సమస్య ముందు ఆ పునరావాసం ఎవరైతే ముప్పు ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ప్యాకేజీ మొత్తం ఇచ్చేసి పునరావాసానికి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ తరలింపు వ్యవహారం కానీ మిగతా విషయాలు కానీ ప్రశ్నార్థకంగా ఉన్న పోలవరం పూర్తి కావాలన్నదే ప్రతి ఆంధ్రుడు కూడా కోరుకుంటున్నటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, తులసిరెడ్డి గారు, ఆశాబిందు గారు మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద అంగరంగ వైభవంగా టీడీపీ కూటమికి సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇక పరిపాలనలో ముందుకు వెళ్తాం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాం, గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు కావచ్చు, జరిగినటువంటి ఆర్థిక పరిస్థితుల్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.